రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం సివిల్ కేసులో యాచారం సీఐ శంకర్ నాయక్ అత్యుత్సాహం ప్రదర్శించారు. సివిల్ కేసులో ఓ కుటుంబాన్ని పోలీస్ స్టేషన్లో సీఐ నిర్బంధించారు. ల్యాండ్ కేసు కోర్టులో నడుస్తున్నప్పటికీ తమను పోలీస్ స్టేషన్లో నిర్బంధించి సీఐ చెప్పినట్టు వినకపోతే రౌడీ షీట్ ఓపెన్ చేస్తానంటూ బెదిరింపులకు పాల్పడ్డారని బాధితులు భారతమ్మ ఆరోపించారు. ఇక ఎలాంటి నోటీస్ ఇవ్వకుండా పోలీస్ స్టేషన్ తీసుకువెళ్లారని మండిపడ్డారు. ఒకే వర్గానికి చెందిన వ్యక్తులకు సపోర్ట్ చేస్తూ తమను బెదిరింపులకు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఉన్నతాధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని బాధితులు కోరారు. ఈ ల్యాండ్ సంబంధించింది వాళ్ళకు సంబంధించి వాళ్ళ తాతలు పంచుకోవడం జరిగింది. పాల శ్రీకాంత్ అని మరి పాల రాజు వీళ్ళ తాతలు పంచుకోవడం జరిగింది. 99లో ఎంఓయూ కూడా రాసుకోవడం జరిగింది. దానికి సంబంధించినప్పుడు పాల సోమయ్య అతను 18 ఎకరాల 22 గుంట్ల భూమి అతనికి ఇవ్వడం జరిగింది. అలాగే పాల మల్లె 17 ఎకరాల 12 గుంట్ల భూమి అతనికి ఇవ్వడం జరిగింది. అప్పటి నుంచి ఎవరి భూమిలో వాళ్ళు దున్నుకుంటూ వాళ్ళు పొలాలు చేసుకుంటూ ఉన్నారు. రీసెంట్గా 2015 నుంచి వీళ్ళ మధ్య ఇష్యూ నడుస్తుంది. అయితే ఎప్పుడైతే అప్పుడు పాల సోమయ్యకి సంబంధించిన భూమి ఏదైతే ఉందో అది అప్పట్లో గుట్టలు రాళ్ళు ఉండడంతో అతనికి ఎక్కువ భూమి ఇవ్వడం జరిగింది. అలాగే పాల మల్లెకి సంబంధించిన ఏదైతే చెన్ను భూమి బావి కింద ఉంటుందో అతనికి కొద్దిగా తక్కువ భూమి ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు ఏంటంటే ఈ రాదు రప్పలున్న ఏవైతే భూమి ఉందో దాన్ని మొత్తం చెన్ను చేసి వాళ్ళు బోర్లు వేసుకోవడం జరిగింది. ఈ పాల శ్రీకాంత్ ఎవరైతే మనకు మీకు సోషల్ మీడియా మెసేజ్ పెట్టారో వాళ్ళు ప్రతిసారి వీళ్ళ ల్యాండ్ మీదకి వచ్చి పాలరాజు అనే వ్యక్తి ల్యాండ్ మీదకి వచ్చేసి వాళ్ళని సతాయించడం, అలాగే వాళ్ళు దున్నుకుంటూ ఆపడం, లేకపోతే వాళ్ళ భూమి మీదకి వచ్చేసి దున్నడం జరుగుతున్నది. దానికి సంబంధించి ఇప్పటివరకు వారి మీద 5 కేసులు. ఆయననేమో దున్నుకోమని చెప్తుండు, నాటు వేసుకోపోరు మీరు అంటుండు. మమ్మల్ని రిమాండ్ చేసి మిమ్మల్ని జైలుకు పంపిస్తానే లోపటేసి లాక్ వేస్తుండే మమ్మల్ని. ఎవరు? సిఐ సార్, సిఐ గోపాల్ సార్ అందరు మాట్లాడుతారు మా మీద. మిమ్మల్ని రిమాండ్ చేస్తా లోపల కోరి మీరు మీకు ఎక్కువ కోర్టులో ఆర్డర్ వేసినప్పుడు కోర్టులో చూసుకోరు మీరు. మమ్మల్ని ఏమో కోర్టులో చూసుకోమంటుండు, వాళ్ళనేమో దున్నుకొని నాటేసుకోమని చెప్తుండు. కొద్దిగా వచ్చి కూర్చున్నా నన్ను గింత పట్టించుకుంటారు. ట్రాక్టర్ దొక్కించి దెబ్బలు కొట్టిరు అన్నా కానీ నన్ను పట్టించుకుంటలేరు. నా ఎంక వచ్చి మా పాలని ఆయన కేసు రాస్తే ఆయన రిమాండ్ తీసుకుంటుండు. నాదేం తీసుకుంటలేడు, నన్ను పట్టించుకుంటలేడు, నా రోగు చూస్తలేడు. మమ్మల్ని మొత్తం లోపడేసి